శ్రీ గణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక పరదేవతాయ నమః. పుణ్యభూమి అయినటువంటి కనకదుర్గమ్మ వారి సన్నిధిలో మనం నివసిస్తున్నాం కాబట్టి ఆ అమ్మ గురించి, ఆ దుర్గమ్మ గురించి, ఆ కనకదుర్గమ్మ గురించి మనం విశేషాలు తెలుసుకుందాము. అమ్మ కనకదుర్గ అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు ఆమె కనకవర్షం కురిపించింది, అందుకనే ఆమెకి కనకదుర్గ అనే పేరు వచ్చిందని చెప్తారు. అయితే ఆమె కనక వర్షం ఎందుకు కురిపించింది, ఏ కారణంగా కురిపించింది అనేది మనం ఒక సంఘటన ద్వారా చెప్పుకుందాము. అది జరిగిన యథార్థ సంఘటనని దాన్ని ఆధారం చేసుకొని మనం దాని గురించి కొద్దిగా వివరించుకుందాము. ఆ విధంగా పూర్వం విజయవాడని, అంటే అప్పట్లో బెజవాడ అనేవాడు. ఈ బెజవాడ నగరాన్ని మాధవవర్మ అనేటువంటి రాజుగారు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆయన చాలా ధర్మపరుడు, ప్రజలందరినీ కూడా చాలా దయా దాక్షిణ్యాలతో పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, యుక్త వయస్సు వచ్చింది అతనికి. తండ్రిలాగా రాజకుమారుడు కూడా మంచి ధర్మబుద్ధి, దయాగుణం కలిగి ప్రజలందరి యొక్క మన్ననలు పొందుతూ ఉన్నాడు. పిల్లవాడికి పెళ్లి వయసు వచ్చింది కదా, రాజకుమారుడికి సంబంధాలు వస్తున్నాయి. అలా ఓ రాజు దగ్గర నుంచి వర్తమానం వచ్చింది, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం, మీ రాజకుమారుడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నామని వేరే దేశం నుంచి వర్తమానం పురోహితులు తీసుకొస్తారు. ఆ అమ్మాయి నచ్చుతుంది రాజకుమారి, వివాహానికి నచ్చి ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు. మాధవవర్మ గారి అబ్బాయికి కూడా ఆ అమ్మాయి చాలా నచ్చుతుంది. తర్వాత ఆ రాజుగారు అమ్మాయి యొక్క తండ్రి ఎప్పుడో మొక్కున్నాడట. ఆ పిల్ల పుట్టిన సమయంలో బెజవాడ తీసుకొచ్చి అమ్మవారి దుర్గమ్మ సన్నిధిలో ఒకరోజు నిద్ర చేయిస్తాను కూతురి చేత అని ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు పెళ్లి వయసు వచ్చేసింది, రేపు పెళ్లి కూడా అయిపోద్ది, నా మొక్కు తీర్చుకోవాలి కదా అని చెప్పి ఆ రాజుగారు తన కుమార్తె తీసుకొని, రాజకుమార్తెని తీసుకొని బెజవాడ వచ్చాడు. దుర్గమ్మ సన్నిధికి వెళ్ళాడు. వెళ్ళి ఆ రాత్రి ఆ కూతుర్ని అక్కడ నిద్ర చేయమని చెప్పాడు. తను వేరేగా కొంత దూరంలో ఉన్నాడు. ఆ సమయానికే ఆ అమ్మాయికి కాబోయే భర్త అయినటువంటి ఆ రాజకుమారుడు కూడా ఆ అమ్మ దేవాలయానికి వచ్చాడు, దుర్గమ్మ దేవాలయానికి వచ్చాడు. వచ్చి ఇద్దరు కలుసుకున్నారు. కాబోయే భార్యాభర్తలు ఆ రాజకుమార్తె, రాజకుమారుడు కూడా ఇద్దరు కలుసుకొని ఒకరికొకరు అంతకుముందు చూసుకోలేదు, ఏదో చిత్రపటాల్లో చూసుకున్నారు. ఇద్దరు కూడా చాలా పరవశమైపోయారు, ప్రేమలు వెల్లడించుకున్నారు. నువ్వు నాకు తగిన దానివంటే నువ్వు నాకు తగిన వాడివి అని చెప్పి వాళ్ళు ప్రేమతో మెలుగుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క సరస సంభాషణ అక్కడ జరుగుతూ ఉంది. దైవ సన్నిధి కనకదుర్గమ్మ సన్నిధిలో వాళ్ళు ఆ విధంగా ప్రేమ ఉన్మాదంతో ఉండటం చూసి దుర్గమ్మకి కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే ఆవిడ తన వాణిని అక్కడ వినిపించింది. ఏమనంటే, పవిత్రమైన నా సన్నిధిలో నిలబడి మీరు ఈ విధంగా ఒళ్ళు మరచి మోహవేశంలో పడిపోయారు, ప్రేమ మోహవేశంలో, కాబట్టి మీ ఇద్దరి పెళ్ళి జరగకుండుగాక అని శాపించింది. శపించడంతో ఆవిడ వెళ్ళి ఆ వాణి వినగానే పాపం ఇద్దరూ కూడా చాలా బాధపడ్డారు. ఆ రాజకుమార్తె చాలా ఏడిచింది, ఆ రాజకుమారుడు కూడా చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత ఆ రాజకుమారుడు పాపం ఆ బాధలో ఆ గుర్రం మీద, అది తండ్రికి తెలియకుండా వచ్చాడు రాత్రి, ఆ గుర్రం మీద మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యాడు. ఈలోగా
అతను వెళుతున్న అది ఆ గుర్రం మీద వెళుతూ ఉన్నాడు కదా, బహుశా అది రథానికి కట్టిన గుర్రం కావచ్చు, లేకపోతే గుర్రం మీదే వెళ్తూ ఉండొచ్చు. ఆ గుర్రం కిందన, ఆ రథం కిందన ఒక బాలుడు పడి చనిపోయాడు. అది ఈ దుఃఖంలో ఉన్నటువంటి ఈ రాజకుమారుడు గమనించలేదు. వెనక నుంచి అతని తల్లి చూసింది, అరుస్తుంది, ఈయన వెళ్ళిపోయాడు. ఆ తల్లి తన కొడుకు చనిపోవడంతో ఏడ్చింది. ఏడ్చి భుజం మీద వేసుకుని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అయితే ఇది నేను చూసినటువంటి సురభి వాళ్ళ యొక్క ఈ కనకదుర్గమ్మ నాటకం, వాళ్ళకి చాలా బహుమానాలు కూడా వచ్చాయి దేశం అంతటా ఆడి. అందులో కథ ఆధారంగా నేను మీకు చెప్తూ ఉన్నాను, ఇక్కడ వినిపిస్తూ జరుగుతుంది. అయితే ఇంతకుముందు ఈ పిల్లవాడు, బతికున్న పిల్లవాడు ఆ రాజకుమారుడి గుర్రం కింద పడలేదు. అక్కడ సత్యం ఏమిటి అంటే, మాధవర్మ అనే రాజుగారి యొక్క బావమరిది తన కుమార్తెని మాధవర్మ గారి అల్లుడు కొడుకు ఇచ్చి తన కూతురినిచ్చి వివాహం చేయాలని ఆశపడ్డాడు. కానీ మాధవర్మ గారు అందుకు ఒప్పుకోలేదు. మీ కూతురికి వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాను. అతనేమో ఆశపడ్డాడు, నా కూతురు ఈ ఇంటి కోడలైతే ఈ రాజుగారి తర్వాత మహారాజు గారు మా అల్లుడవుతాడు, నా కూతురు పట్టపురాణి అవుతుంది, నేను పెత్తనం జలాయించవచ్చు అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఇంకొక కుటిల మంత్రితో కలిసి ఒక బాలుని చంపేసి, బండరాయితో దేంతో చంపేసి ఈ రాజకుమారుడు వస్తున్నటువంటి ఆ దారిలో పడేశాడు. పడేయడంతో ఆ చచ్చిపోయిన బాలుడు పాపం ఆ విధంగా రథం మించి పోనిచ్చారు. అది తెలియదు పాపం. ఈ తల్లి చూసి, ఆ తల్లికి ఏమీ తెలియకుండా చెప్పారు, అదిగో చూడు రాజకుమారుడు ఈ విధంగా నీ కొడుకుని పడేసి వెళ్ళిపోతున్నాడు, చంపేసి వెళ్ళిపోతున్నాడు అని. అంటే పాపం ఆ తల్లి నిజమే అనుకుంటుంది. పాపం అనుకుని రాజుగారి దగ్గరికి వస్తుంది. ఆ పిల్లాడిని, చనిపోయిన పిల్లాడిని భుజాన్ని వేసుకుని వచ్చి రాజుగారి ముందు పెట్టి, మహారాజా మీరు నాకు న్యాయం చేయండి, నాకు ఒక్కగానొక్క కుమారుడు, ఈ విధంగా మీ కుమారుడి వల్ల చనిపోయాడు, న్యాయం చేయండి అని అడిగితే, అప్పుడు రాజుగారు తన న్యాయాధికారుల్ని అడిగారు, న్యాయం చెప్పండి అని చెప్తే, అప్పుడు న్యాయాధికారులు కాసేపు ఆలోచనలు చేసి మహారాజా మరణదండన విధించండి. అయినా ఈ రాజకుమారుడు కావాలని ఆ పిల్లాన్ని చంపలేదు కదా, కాబట్టి కొంత శిక్ష తగ్గించవచ్చు అని వాడు చెప్పారు. చెప్తే అప్పుడు మాధవర్మ అన్నారు కదా, నా కుమారుడని మీరు జాలి పడుతున్నారా, ఎవరికైనా సరే శిక్ష ఒకటే, కాబట్టి ఇతనికి మరణశిక్ష విధించండి అని చెప్పేసి ఆయన దిగిపోయారు. రేపు ఉదయం మరణశిక్ష విధింపబడుతుంది అని చెప్పి సింహాసనం దిగి ఆయన వచ్చేసాడు. వచ్చేసి కొడుకు దగ్గరికి వెళ్ళాడు. కొడుకుని ఊరుని ఏడ్చాడు పాపం. ఎంతైనా రాజుగారు సలహా చెప్పి తీర్పు ఇచ్చాడు, కానీ కన్న తండ్రి కదా, ఒక్కానొక్క కొడుకు మరణిస్తున్నాడంటే బాధే కదా. ఏడ్చాడు. ఏడ్చి కొడుకు దగ్గర తీసుకుని, నాయన నా అంత దుర్మార్గుడు ఉండడు నీకు తండ్రిగా, నాలాంటి వాడు అని చెప్పి బాధపడుతుంటే, నాన్నగారు మీరు అలా అనొద్దు, మీరు ఈ లోకానికి అంతటికి కూడా ధర్మం తెలిసిన మహారాజు, ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎంతోగా ప్రేమిస్తారు, కాబట్టి నాకు మరణదండన విధించే ముందు చివరి కోరిక ఒకటి అడుగుతారు కదా, అలా నేను కూడా మిమ్మల్ని కోరుతున్నాను, ఏంటైనా చెప్పు అంటాడు రాజు. అంటే మరి నాకు మరణదండన విధించారు, బాగానే ఉంది, వేరే ఎవరో చేతుల్లో నేను చనిపోయి ఏ నరకానికో పోవడం నాకు ఇష్టం లేదు. మీరు చాలా ధర్మనిష్ట కలిగినటువంటి వాళ్ళు, పుణ్యాత్ములు, అటువంటి మీ చేతుల్లో నేను చనిపోతే నాకు పుణ్యగతులు కలుగుతాయి, మళ్ళీ జన్మ అంటూ వస్తే మంచి జన్మ వస్తుంది, కాబట్టి నాకు మీరే స్వయంగా మరణదండన విధించండి అని అడిగితే పాపం రాజు ఇంకా బాధపడిపోతుంది.
అయినా సరే చివరి కోరిక అని అడిగాడు కదా అని చెప్పి మర్నాడు దుర్గమ్మ సన్నిధిలో ఆ కొడుకుకి అక్కడ దుర్గమ్మ సన్నిధిలో రాజే స్వయంగా కత్తి ఎత్తి ఆ రాజకుమారుని తల నరికేస్తాడు. నరికేసి ఆ శిరస్సును తీసుకెళ్ళి ఆ తల్లి పాదాల ముందు పెడతాడు, ఆ దుర్గమ్మ పాదాల ముందు. ఈ చనిపోయిన బాలుడు తాలూకా తల్లి కూడా అక్కడికి వస్తుంది. పాపం వచ్చి ఆవిడ పాపం విచారపడుతుంది. ఆ రాజుగారి రాణిని కూడా చాలా బాధపడుతుంది, తన కొడుకు చనిపోయిన. ఈ విధంగా రాజుగారు ఆ పిల్లాడి తన కొడుకుని తానే స్వయంగా శిరస్సు ఖండించి ఆ దేవి పాదాల ముందు పెట్టేటప్పటికి ఆ దేవి వెంటనే పలుకుతుంది, మాధవర్మ, నీ యొక్క ధర్మనిష్టకి, నీ యొక్క న్యాయబుద్ధికి నేను చాలా సంతోషించానయ్యా. కాబట్టి ఈ చనిపోయిన కుర్రవాడు నీ యొక్క కుమారుడు ఇద్దరు కూడా మళ్ళీ జీవిస్తారు అనగానే వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఈ శిరస్సును తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. పెట్టగానే పెట్టు జీవిస్తాడు నీ కొడుకు అంటే మళ్ళీ ఆ పిల్లవాడు రాజకుమారుడు బతుకుతాడు, మళ్ళీ చనిపోయినటువంటి ఆ బాలుడు కూడా బతుకుతారు. తర్వాత దుర్గమ్మ, నువ్వు ఈ రాజ్యాన్ని అంతా కూడా చాలా ధర్మబద్ధంగా ప్రజలంతా సుఖశాంతులతో పరిపాలిస్తున్నావు, కాబట్టి నీ యొక్క ధర్మనిరతకి మెచ్చుకొని నేను కనకవర్షం కురిపిస్తున్నాను అని చెప్పి ఆ దుర్గమ్మ అక్కడ కనకవర్షం కురిపించింది, అంటే బంగారు రాసులు కురిపించిందంట. అప్పటి నుంచి మన బెజవాడ దుర్గమ్మ అలా కనక దుర్గమ్మ అయింది అని ఈ విధంగా పెద్దలు చెప్తారు. తర్వాత నేను తెలుసుకున్నది ఈ విధంగా మీ ముందు ఉంచాను. అటువంటి అంటే దుర్గమ్మ కావలసింది ఏంటి, మన ఊరికే ఆవిడకి కానుకలు ఇచ్చేసి మంత్రాలు చదివేసి తర్వాత వెళ్ళిపోయి న్యాయం ధర్మం లేకుండా ప్రవర్తిస్తే ఆవిడేం మన కరుణించదు. మనలో ధర్మం ఉండాలి, మనలో న్యాయం ఉండాలి, మనలో సత్యం ఉండాలి, పరుల పట్ల దయాగుణం ఉండాలి. అది దయాధర్మాలు కలిగి మనం ఆవిడ్ని ప్రార్థిస్తే మనకు కూడా ఆవిడ సంపదలిస్తుంది. ఆవిడ దుర్గమ్మ ఎవరు, మహాకాళీ స్వరూపం, మహాలక్ష్మి స్వరూపం, మహాసరస్వతి స్వరూపం, ముగ్గురమ్మల స్వరూపం ఆవిడ. మహాకాళిగా ఆవిడ మనకి శక్తినిస్తుంది, మన చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరినీ సంహరిస్తుంది. మన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానం, ఇంకా మన మనస్సులో శత్రువులు ఉన్నారు, వాళ్ళు ఇంకా బయట ఉన్న శత్రువుల కంటే చాలా భయంకరులు. వాళ్ళెవరు అంటే కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు అనేటువంటి ఈ 6 గుణాలు ఉన్నాయి. వీటిని షడ్గుణాలు అంటారు. ఈ 6 గుణాలు కూడా మనిషిని రాక్షసుని చేస్తాయి. కాబట్టి అమ్మను పూజిస్తే, ధర్మంగా పూజిస్తే, ప్రేమతో భక్తితో పూజిస్తే ఆమె మనకున్న బయట ఉన్న శత్రువుల్ని కూడా శిక్షించడమే కాకుండా మన అంతరాంతరాల్లో ఉన్నటువంటి ఆ కామ క్రోధ లోభ మోహాలను కూడా ఆవిడ దూరం చేసేస్తుంది. మన యొక్క అంతరాత్మని, మన యొక్క మనస్సుని, మన యొక్క బుద్ధిని కూడా పవిత్రం చేస్తుంది, నిర్మలం చేస్తుంది, సన్మార్గాన్ని మనని నడిపిస్తుంది. అది అమ్మ యొక్క దయ. మరి పోతన గారు తన యొక్క భాగవతాన్ని తెలుగులో రాశారు. అంటే వ్యాస మహర్షి రాసిన భాగవతాన్ని పోతన గారు, బంబెర పోతన గారు తెలుగులో రాశారు, రచించారు. ఆయన కూడా ఆ రచన చేయటానికి ముందుగా, భాగవత రచన చేయటానికి ముందుగా ఆయన ప్రార్థనా శ్లోకాల్లో ఈ విధంగా చేసుకున్నారు ప్రార్థన. ముందుగా గణపతిని ప్రార్థించడం అనవైతే, ఆ తర్వాత ఆయన దుర్గమ్మని ప్రార్థిస్తున్నారు. ఏమని, అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడిబుచ్చినయమ్మ, తన్ను లోనంబిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ,
దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహిత్వ కవిత్వ పటుత్వ సంపదలు అని చెప్పి ఈ పద్యాన్ని ఆయన తన రచనలో ముందుగా రచించుకున్నారు. ఈ శ్లోకం మనకి దుర్గమ్మ గుడిలో ఆ మహద్వారం పైన ఉంటుంది. ఈ శ్లోకం మనం చక్కగా చదువుకొని నేర్చుకొని, వచ్చిన వాళ్ళకి వచ్చే ఉండుండొచ్చు, రాని వాళ్ళు చక్కగా నేర్చుకొని అమ్మను ఆ విధంగా ఈ శ్లోకంతో కొలుచుకుంటే అమ్మ ఎంతో సంతోషిస్తుంది. అమ్మలగన్నయమ్మ, అమ్మల్ని, మన అమ్మల్ని, ఆ అమ్మల్ని, ఆ అమ్మల అమ్మల్ని అందరినీ కన్న తల్లి పెద్దమ్మ, చాలా పెద్దమ్మ. మళ్ళీ ముగ్గురమ్మల మూలపుటమ్మ. ముగ్గురమ్మలు అంటే మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి స్వరూపం. అలా ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఇప్పుడు చాలా పెద్దమ్మ, అమ్మలందరికంటే ఆదిలో ఉంది అమ్మ. సురారులమ్మ కడుపారడి బుచ్చినేయమ్మ. సుర అంటే దేవతలు, వాళ్ళకి శత్రువులు అయినటువంటి అంటే రాక్షసుల యొక్క తల్లుల యొక్క కడుపు ఆరడి పెట్టింది, అంటే చిచ్చు పెట్టింది, అంటే రాక్షసుల్ని చంపేసింది, దుష్టనాశనం చేసేసింది, దుష్ట శిక్షణ చేసేసింది అమ్మ. దేవతల్ని బాధించినటువంటి ఆ రాక్షసుల్ని దుష్ట శిక్షణ చేసేసింది మహాకాళి స్వరూపంతో ఆవిడ. ఆ విధంగా కరుపారటి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేర్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ. తన్నెప్పుడు కూడా నిత్యం నమ్మి భక్తితో శ్రద్ధతో పూజించేటటువంటి ఆ దేవతల యొక్క స్త్రీల యొక్క, ఆ దేవతా తల్లులు కావచ్చు, ఆ దేవతా స్త్రీల యొక్క మనస్సులలో ఎప్పుడు కూడా ఉండేటటువంటి ఈ దుర్గమ్మ మాయమ్మ. అటువంటి అమ్మ, ఓ మా అమ్మ, కృపాబ్ది కృపతో ఇవ్వమ్మా మహత్వమైనటువంటి కవిత్వం, పటుత్వ సంపదలు. అమ్మ, నాకు ఈ రచన చేయడానికి కావలసినటువంటి శక్తినివ్వు, సామర్థ్యాన్నివ్వు, కవితా సంపదనివ్వు. తర్వాత అలౌకికమైన సంపదలు కోరుకున్నాడు ఆయన. ఆయన ఎప్పుడు భక్తితో ఉంటాడు కాబట్టి లౌకిక సంపదలు అడగలేదు ఆయన, అలౌకికమైన సంపదలు. అందుకని పటుత్వ సంపదలు. ఈ లౌకిక సంపదలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ ఆ భగవత్ స్వరూపమైనటువంటి ఆ సంపద ఉందే, ఆధ్యాత్మిక సంపద, భగవత్ సంపద, భగవంతుడి మీద భక్తి, అవన్నీ కూడా ఎప్పుడు మనకి కోల్పోం. మనం ఆ సంపదలు స్థిరంగా ఉంటాయి. భగవంతుడి మీద మనం నమ్మకం పెట్టుకుంటే, భక్తి పెట్టుకుంటే ఆ భగవంతుడే మనం చూసుకుంటాడు. మన కష్టాలను ఏంటి, మన నష్టాలను ఏంటి, మన బిడ్డల్ని ఏంటి, మన బంధాలు ఏంటి, మన బంధువులు ఏంటి, అన్నీ కూడా ఆయన మీద వదిలిపెట్టేస్తే ఆయనే చూసుకుంటాడు. ఆమె శక్తి అమ్మవారు దుర్గమ్మ నిత్యం మన కొండ మీద దర్శనం ఇస్తూ ఉంది, ఆ ఇంద్రకీలాద్రి పైన. అటువంటి అమ్మని మనం ఉత్సవాలు చేసుకుంటాము. ఆషాఢ మాసంలో బోనాలు, అటు తెలంగాణలో బోనాలు అవి కూడా చేస్తారు, ఇక్కడ కూడా చేస్తున్నారు. తర్వాత ఆషాఢ మాసం సారే చీరలతో, ఆషాఢ మాస సారెలతో చేసుకుంటాము. తర్వాత ఆవిడ్ని శాకాంబరి దేవిగా అలంకారం చేసి ఆమెను కొలుచుకుంటాము. ఈ వర్ష ఋతువులో అంతా కూడా పాడి పంటలు చక్కగా వర్ధిల్లాలి, సస్యశ్యామలంగా ఉండాలి పంటలన్నీ కూడా. ప్రజలందరూ కూడా ఏ రోగాలు బాధలు పడకుండా ఆరోగ్యవంతులే ఆయుష్తో ఉండాలని ఆ తల్లిని అందరూ కూడా ఈ విధంగా చీర సారే సంతో భక్తిగా అమ్మని ఈ ఆషాఢ మాసంలో కొలుచుకుంటారు. ఆ తర్వాత శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో కూడా ఇదే విధంగా అమ్మవారిని మంగళగౌరి రూపంలో అమ్మను కొలుచుకుంటాం గౌరీ వ్రతాలు చేసి. ఆ తర్వాత వచ్చేది శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని చక్కగా 9 రూపాల్లో మనం అమ్మని కొలుచుకుంటాం. మొదటి రూపం బాలా త్రిపుర సుందరిగా అవతారం చేస్తారు. తర్వాత గాయత్రీదేవి అవతారం, 3వ రోజు అన్నపూర్ణ అవతారం,
4వ రోజు మహాలక్ష్మి, ఆ తర్వాత మహాసరస్వతి, ఆ తర్వాత లలితా త్రిపుర సుందరి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, ఆఖరికి రాజరాజేశ్వరి. ఇలాగా అమ్మవారు 9 రూపాల్లో మనకి నవరాత్రుల్లో దర్శనమిస్తారు. మనమందరం కూడా ఇంటి దగ్గర పూజ చేసుకుంటాము. ఇలా అమ్మకి ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం. అయితే మనం అమ్మని ఉత్సవాలు వచ్చినప్పుడే, పండగలు వచ్చినప్పుడే కొలుచుకోవడం కాదు, నిత్యము కూడా అమ్మని కొలుచుకుంటే బాగుంటుంది. ఏమీ లేదు, పెద్దగా ఏమీ చేయక్కర్లేదు. అమ్మకి పెద్ద పెద్ద నైవేద్యాలు, పాయసాలు, పరవాణాలు, గారెలు, బూరెలు అన్నీ వండి అమ్మకి నైవేద్యం చేయక్కర్లేదు. రోజు మనం నిత్య పూజ చేసుకుంటాం కదా, ఆ నిత్య పూజ చేసుకున్నప్పుడు దీపారాధన చేస్తాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పి ఆ దీపం వెలిగించుకుని ఈ శ్లోకమైన ఇంకొకటి వినాయకుడి మీద శ్లోకం చెప్పుకుని తర్వాత ఆ వినాయకుడికి ఏం కావాలి ప్రసాదం, చిన్న బెల్లం ముక్క పెడితే చాలు, నైవేద్యం అయిపోతుంది. ఆ తర్వాత అమ్మ కూడా అంతే, చిన్న బెల్లం ముక్క పెట్టచ్చు, లేదా పండు ఫలం ఉంటే పెట్టచ్చు, పటికి బెల్లం ఉన్నా పెట్టచ్చు, ఏ కిస్మిస్ పండు పెట్టచ్చు, ఏదైనా పెట్టి ఆ విధంగా అమ్మకి ధూప దీప నైవేద్యాలతో అమ్మకి ఆ విధంగా ఆరగించి కుంకుమతో లేకపోతే అక్షింతలతో, పువ్వులుంటే పువ్వులతో అలా ఆ దుర్గమ్మ యొక్క అష్టోత్తర శతనామాలు ఉన్నాయి. అష్టోత్తర శతనామావళి అంటే విడివిడిగా ఒక్కొక్క నామం చెప్పుకోవాలి. ఓం దుర్గాయ నమః, ఓం శివాయ నమః, ఓం అంటే ఇప్పుడు రోజుల్లో అందరూ కూడా చాలా హడావిడిగా ఉంటారు. హడావిడి అంటే మరేం లేదు, భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పిల్లలు స్కూళ్ళు, ఇంకా వాళ్ళు కూడా ఉద్యోగస్తులు అయి ఉంటారు. కాబట్టి పూజ చేసుకోవడానికి వాళ్ళకి ఎక్కువ సమయం దొరకదు. కాబట్టి ఉదయం పూట కుదిరితే మంచిదే, లేకపోతే సాయంత్రం స్నానం చేసుకుని కూడా ఆ దీపారాధన చేసుకుని అమ్మ అష్టోత్తరం చదువుకోవచ్చు. ఎంత 5 నిమిషాలలో చదివేసుకోవచ్చు అలవాటైపోతే. ఆ విధంగా ఓం దుర్గాయ నమః, ఓం శివాయ నమః అని అలా ఒక్కొక్క నామం ఓంకారం చేర్చి నమః అని చదువుకోవచ్చు. లేకపోతే స్తోత్రం కింద కూడా చదువుకోవచ్చు. ఓం దుర్గా శివ మహాలక్ష్మి మహాగౌరీ చండిక సర్వజ్ఞ సర్వలోకేసి సర్వకర్మ ఫలప్రద అని చెప్పి దుర్గా అష్టోత్తర శతనామాలు స్తోత్రాలు మీ దగ్గర ఉంటాయి, లేకపోతే యూట్యూబ్లో మీ సెల్లుల్లో కూడా వచ్చేస్తాయి. ఆ విధంగా అమ్మని రోజు పూజ చేసుకుంటే ఆ తల్లి దీవెనలు మనకి ఎప్పుడూ ఉంటాయి. ఆ విధంగా దుర్గమ్మని కొలుచుకుందాం. ఎందుకంటే ఈ దుర్గమ్మని కొలుచుకుని పూర్వం చాలామంది విజయం సాధించారు. అలాగే మన భారతంలో పాండవులు 12 సంవత్సరాలు వనవాసం చేసిన తర్వాత ఇక 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం ప్రారంభంలో పాండవులంతా కూడా దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి, గుడికి వెళ్ళి దుర్గాదేవిని ప్రార్థన చేశారు. అమ్మ, మా అజ్ఞాతవాసం చక్కగా సాగేట్టు చూడమ్మా అని చెప్పి, విజయం కలిగేట్టుగా దీవించు తల్లి అని చెప్పి ఆ దుర్గమ్మ వేడుకున్నారు. ఆ విధంగా పాండవులు కూడా అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు అలాగే దుర్గమ్మని కొలుచుకున్నారు తమ యొక్క భక్తితో, స్తోత్రాలతో. అలాగే భాగవతంలో రుక్మిణీదేవి కృష్ణుడిని వివాహం చేసుకోవాలని తలుస్తుంది. అయితే ఆమె అన్నగారు రుక్మిణీదేవిని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటారు. దాంతో రుక్మిణీదేవి బాధపడి అమ్మవారిని కొలుచుకుంటుంది. ఏమనంటే ప్రార్థన చేస్తుంది అమ్మవారిని, ఇలాగే దుర్గమ్మని ప్రార్థన చేస్తుంది వెళ్ళి నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులను మిమ్ము పురాణ దంపతులు మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాశివి గదమ్మ హరిన్ పతి సేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని చెప్పి ఆ విధంగా అమ్మవారిని కొలుస్తుంది. అమ్మ గౌరీదేవి, అమ్మ దుర్గాదేవి
నీకు మొక్కుతున్నాను. ఉమ్, నా యొక్క మొర ఆలకించు తల్లి. నువ్వు సనాతనులు, మీరెప్పటి వాళ్ళు దంపతులు, ఆది దంపతులు, పార్వతీ పరమేశ్వరులు. అటువంటి మిమ్మల్ని నా మనసులో కొలుచుకుంటున్నాను, ధ్యానిస్తున్నాను. నన్ను కృష్ణుని భర్తగా చెయ్యు. నేను నమ్మిన వాళ్ళకి నాశనం లేదు కదమ్మా అని చెప్పి ఆవిడ ఆ రోజు కూడా అప్పుడు కూడా సీతమ్మ అదే రుక్మిణీదేవి అమ్మవారిని ప్రార్థన చేసింది. ఇలా పురాణ దంపతులు పురాణాల్లోనే ఉన్నాయి దుర్గమ్మను కొలిచినట్టు. అలాగే మన దుర్గమ్మని మనం ఈ విధంగా పూజ చేసుకుందాం, స్మరించుకుందాం, ఆ తల్లి దీవెనలు పొందుదాం. జై శ్రీమాత.